టు హండ్రామాస్ ఫ్యామిలీ. హలో, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో అంకమ్మ తల్లికి కొలుపు చేశారు. దానికి సంబంధించిన లాంగ్ వీడియో. ఈ కొలుపుని నా చిన్నప్పుడు ఎప్పుడో చేశారు. 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. అన్ని ఊర్లలో జాతరలు, తిరునాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా మా ఊరు సైడు జాతరలు, తిరునాళ్ళు కూడా చేస్తారు. అమ్మవార్లకి కొలుపు కూడా చేస్తారు. మా అమ్మ వాళ్ళది సత్తివేడు దగ్గర కన్నావరం విలేజ్. అమ్మవారికి కొలుపుని 5 days చేశారు. ఫస్ట్ టైం చూస్తున్నాను 5 days చేయడం మా ఊర్లో. ఊరికి మేము 3rd day వెళ్ళాము. ఇంకా ఇక్కడ టెంపుల్కి బ్యాక్ సైడే మా స్కూలు, నేను చిన్నప్పుడు చదువుకుంది. ఇంకా అక్కడ వినాయకుడికి దండం పెట్టుకుంటున్నాను. అక్కడ చిన్నప్పుడు బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్ పక్కనే టెంపుల్ ఉంటుంది కాబట్టి అక్కడంతా బాగా ఆడుకుంటూ ఉన్నాము. అక్కడంతా మళ్ళీ తిరగడం చాలా హ్యాపీగా అనిపించింది. అవన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ చూడండి, ఒక 2 షాపులు పెట్టున్నారు. ఇంకా రిలేటివ్స్ అంతా 4th డేనే వచ్చారు. అందుకని ఈరోజు నేను, మా అక్క, మా వదిన మేమందరూ అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి మొత్తం క్లోజ్ చేసున్నారు. లోపల ముగ్గు వేస్తున్నారంట అమ్మవారిది. అందుకనేసి మొత్తం కర్టన్స్ వేసేసున్నారు. ఇంకా ఆ ముగ్గులో అందరూ చీర, జాకెట్, పసుపు, కుంకాలు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. కొద్దిసేపు ఉంటే అంతా అయిపోతుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మేము స్టార్టింగే వచ్చేసాము. ఇంకా ఏం రెడీ చేయలేదు అమ్మవారిని. ఇంకా మా అక్కని బలవంతంగా తీసుకొచ్చాను. మా అక్కది కూడా సేమ్ ఊరే. మా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఇచ్చి పెళ్లి చేశాము. ఇంకా ఇంటి దగ్గర రిలేటివ్స్ అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళకి వడ్డించాలి. నేను వెళ్తాను అంటుంది. మేము వచ్చినప్పుడు ఎవ్వరు లేదు కదా ఇందాక. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా చాలామంది వచ్చారు అసలు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా అమ్మవారి దర్శనం మాత్రం అవ్వలేదు. ఇంకంతే, అందరూ శారీస్ అవన్నీ తీసుకొచ్చారు అమ్మవారికి. ఇంకా అప్పటికే అవ్వలేదు. ఇంకా అందుకని అందరూ వచ్చిన వాళ్ళు కూడా తిరుక్కొని వెళ్ళారు. ఇంకోసేపు తర్వాత వద్దాంలే అని చెప్పి. ఇంకా నైట్ అంతా ఎక్కువసేపు క్రాకర్స్ పేలుస్తూనే ఉన్నారు. ఇంకా ఈ సౌండ్స్ వీటి కోసమే ఇంకా అందరూ వచ్చేసారు టెంపుల్ దగ్గరికి. ఇంకా అమ్మవారిని ఊరేగింపుకి తీసుకెళ్తున్నారేమో అని చెప్పి. కానీ అక్కడ నార్మల్గానే పేలుస్తూ ఉన్నారు వాటిని. ఇంకా మేము రిటర్న్ వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, పుట్టినూరుకి అందరూ వచ్చున్నారు. ఫ్రెండ్స్, అక్క వాళ్ళు అందరితో మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఆడపిల్లలకి వెళ్ళాల్సిందే కదా, తప్పదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 11:45కి ఆ టైంలో మళ్ళీ వచ్చాము టెంపుల్ దగ్గరికి. చూడండి, అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసున్నారు. చాలా బాగా రెడీ చేసున్నారు కదా. ఇంకా ఊరేగింపుకి అమ్మవారిని కరెక్ట్గా 12 దాటిన తర్వాత తీసుకెళ్లారు. ఇంకా 5th day లెక్క వస్తుంది కాబట్టి ఇంకా 12 దాటిన తర్వాత అమ్మవారిని ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి ముందుకి వెనక్కి ఒక 3 times కదిలించి అమ్మవారిని ఊరేగింపుకి తీసుకువెళ్తున్నారు. ఇంకా కరెక్ట్గా అమ్మవారికి హారతి ఇచ్చే టయానికి కొద్దిగా చినుకులు పడి ఆగిపోయాయి. ఇంకా అమ్మవారే ఊరేగింపుకి ఓకే చెప్పినట్టు. భలే అనిపించింది ఆ టైంలో. అమ్మవారి మహిమలు చూడండి. ఇక్కడ చూడండి అమ్మవారి ముగ్గు. ఇక్కడ అమ్మవారిని చూడడానికి ఎంతసేపు వెయిట్ చేసాము. ఇంకా అమ్మవారి ఊరేగింపుకి కదిలిన తర్వాత అక్కడ చూసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. అమ్మవారు ఊరేగింపుకి స్టార్ట్ అయిపోయారు కాబట్టి ఇంకా అందరూ నీళ్ళచల్లి ముగ్గు వేసుకుంటూ ఉన్నారు ఇళ్ళ ముందు. ఇక్కడ మా అమ్మ ముగ్గు వేస్తుంది. ఇంకా స్టార్టింగే మేముండే వీధి సైడే వస్తారు అమ్మవారు. ఇంకా చకచకని ముగ్గులు వేస్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ తిరిగేస్తున్నాడు అటు సైడ్ ఇటు సైడ్ అనేసి. నిద్ర పట్టలేదంట, వచ్చి ఈదిలో నిలబడుకో ఉన్నాడు. పైన చూడండి మా అమ్మ ఎంత చక్కగా వేసిందో. నాకు అస్సలు రాదు అది వేయడము. అందుకే మా అమ్మ వేసి వెళ్ళింది. ఇక్కడ మా వదిన చుక్కలు పెట్టి ముగ్గు స్టార్ట్ చేసేసింది. మా అమ్మ తిప్పే ముగ్గులు త్వరగా వేసేస్తుంది. ఎన్ని ముగ్గులైనా ముగ్గులు బాగా వేస్తుంది. నేను ఎంత ట్రై చేసినా మా అమ్మ వేసినలాగా అస్సలు రాదు నాకు ఆ విధంగా. ఇక్కడ మా వదినతో పాటు నేను హెల్ప్ చేస్తున్నాను ముగ్గు వేయడానికి. మా ఇల్లు లాస్ట్ ఉంటుంది. లాస్ట్ ఉన్న అమ్మవారైతే స్టార్టింగే వచ్చేస్తారు మా ఇంటికి. మా ఇంటి దేవత అంకమ్మ తల్లి. మాకు చిన్నప్పుడు పుట్టి వెంట్రుకలు కూడా అక్కడే తీయించారు. వెంకటేశ్వర స్వామి కూడా ఇంటి దేవుడే. ఇద్దరు అంట.
పెద్దవాళ్ళ మొక్కుబడులు అలా ఏమన్నా ఉండింటుందేమో. 2 దేవుళ్ళు ఇంటి దేవుళ్ళే. ఇంట్లో అబ్బాయిలు పుడితే ఫస్ట్ తిరుమలకి వెళ్ళి పుట్టి వెంట్రుకలు తీసుకొని వస్తారు. ఆడపిల్లలైతే అంకమ్మ తల్లికి ఇస్తాము. సెకండ్ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళి వెంట్రుకలు ఇచ్చేస్తాము. ఇంకా ముగ్గు ఫినిష్ అయిపోయింది. అమ్మవారు ఊరేగానికి స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వర్షం పడింది లైట్గా. ముగ్గు పోయే అంత పడలేదు కానీ కొన్ని చినుకులు పడ్డాయి. టైం నైట్ 12:30 అవుతుంది. ఇంకా ఊరంతా ఊరేగింపు అయ్యేసరికి 5:30, 6, 7 అలా అయిపోతుంది. నేను ముగ్గుకి అటు ఇటు వైకుంఠ ద్వారాలు వేస్తానని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ అవి ఏదో వచ్చేసినాయి. ఇంకా డ్రమ్స్ సౌండ్ వినేకాడికి భయం వచ్చి త్వరగా వేసేసాను. ఎలా వేసానో అర్థం కాలేదు. అమ్మవారి దగ్గరికి వచ్చేసారు. ఇంకంతే రెడీ అయిపోయింది ముగ్గు అమ్మవారి కోసము. ఇక్కడ చూడండి మా అమ్మ త్వరగా కల్లాపి చల్లేస్తుంది అమ్మవారి వచ్చే లోపల. ఇందాక ముగ్గు వేసింది వీధిలో, ఇక్కడ ఇంటి ముందు ఇది పేడతో కల్లాపి చల్లుతూ ఉంది. నేను చల్లుతాను ఇవ్వు అంటే పైన పోసుకుంటా వద్దులే కానీ అని చెప్తుంది. నాకు కూడా వచ్చండి కల్లాపి చల్లడము. అమ్మవారు దగ్గరికి వచ్చేసి ఉండారు. మా అమ్మ చూడండి ఇప్పుడు కల్లాపి చల్లుకుంటా ఉంది. భయం వేస్తుంది కానీ మా దేవుడు వస్తుందని చెప్తా ఉంటే కూడా చల్లుకుంటూ ఉండదు. రాని అమ్మవారు మన ఇంటి ముందు కొద్దిసేపు ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడ చూడండి పక్కన ఇంట్లో కూడా ముగ్గులు వేస్తున్నారు. అక్కడ లైట్స్ కనిపిస్తూ ఉంది. అక్కడే దేవుడు వచ్చేసారు. ఇంకా ఇక్కడ ముందు కాపులు కట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. వేషాలు వేసుకున్న వాళ్ళు ముందే వచ్చేస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ శివయ్య వేషం వేసుకున్నారు చూడండి ఒక బాబాయి. ఇంకా ఆ బాబాయ్ మరుసటి రోజు వరకు ఆ విధంగా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా అమ్మవారు ఇంటి ముందుకు వచ్చేసారు. హారతి ఇస్తున్నాము ఇక్కడ చూడండి. మా హస్బెండ్ నేను వీడియో తీయమంటే ఎలా తీశారు. అమ్మవారు సరిగ్గానే కనపడట్లేదు. చాలా బాగా అలంకరించారు అమ్మవారిని. ఇంకా అమ్మవారిని అలానే చూస్తుండిపోయాను. ఏమన్నా కోరుకుందామన్నా అలాంటప్పుడు ఏం కోరుకోవాలో కూడా అర్థం కాదు అసలు. మామూలుగా దండం పెట్టుకొని వచ్చేస్తాను. మళ్ళీ వచ్చి అయ్యో అలా మొక్క ఉంటే బాగుండే అనిపిస్తుంది. అక్కడ ఏం గుర్తుండదు అసలు. అక్కడ చూడండి అన్న వాళ్ళు మా సీనియర్స్ జూనియర్స్ అక్కడ ఉండే వాళ్ళందరూ హారతి ఇచ్చే అబ్బాయి మా జూనియరు, ఇక్కడ పక్కన ఉన్న అన్న మా సీనియరు, అందరూ తెలిసిన వాళ్ళే మాట్లాడుతున్నారు. అక్కడ చాలా రోజులు అయింది చూసి. ఇంకా అందుకని అందరూ పలకరిస్తున్నారు. అబ్బాయిలేమో ఆ ఊర్లోనే ఉండిపోతారు. ఆడపిల్లలు ఊర్లంతా తిరుక్కుంటూ ఉంటారు. ఇంకంతే ఆడపిల్లలకు తప్పదు. ఇంకంతే ఇక్కడ సత్తిరాయి ఉంది. మా ఇల్లు లాస్ట్ అని చెప్పాను కదా, అక్కడ సత్తిరాయి వేశారు. ఇంకా అక్కడ హారతి ఇచ్చి ఇంకా టర్న్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి దర్శనానికి మేమే వచ్చాము. ఇంకా ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉన్నారు. మా బుడ్డోడు చూడండి యాక్టివ్గా ఉన్నాడు. ఎక్కడైనా దేవుళ్ళని చూడడానికి రెడీగా ఉంటాడు. ఆమె నేను వేసింది అంటే ముగ్గురు కూతుర్లో ఒక ఆమెకి ఆమె నేను ఎప్పుడు నుంచో చూస్తున్నా. మిమ్మల్ని కూడా వచ్చారు కదా మీరు చాలా సార్లు. అవి బాగుండే చిన్న సైడ్ దాని చేయిట అయ్యో మ్యూజికల్ టైట్ కావాలా టైట్ పసిబిడ్డ ససి వేస్తుంది పసిబిడ్డకి అదొక హ్యాపీనెస్. అవసరమైతే చూపిస్తాను నన్ను. నైటీలు కూడా వేసుకోరు అందుకే ఆ నైటీలు ఉండదు గొప్ప కొత్త. హాయ్ చెప్పండి. హాయ్ కిసియండి కిసియండి కిసివు అను నువ్వనా. ఇంకా అక్కడ మా అక్క కూతురు మా అన్న పిల్లోళ్ళు ఇందాక గాజులు వేశారు కదా అక్కడ, వాళ్ళు నా చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసేసరికి వాళ్ళని చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఎక్కడ లేవు కదా, మనమే షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నాము. ఇట్లా జాతర తిరునాళ్ళు కొలుపుల టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఊరికి వచ్చి అమ్ముతారంట ఇంటింటికి. ఇప్పుడు కూడా వాళ్ళు బాగా సెటిల్ అయిపోయి ఉన్నారు. కానీ అయినా వాళ్ళు వృత్తిని వదులుకోకూడదని చెప్పి వస్తూ ఉంటారంట.
ఆ అంకుల్ అయితే వాళ్ళ ఇల్లు అవంతా చూపించాడు. మేము ఈ విధంగా సెటిల్ అయినాము, పిల్లోళ్ళందరూ బయట చదువుకుంటున్నారు ఆ విధంగా అని చెప్పి. కానీ మేము దీన్ని వదలలేకుండా వస్తూ ఉన్నాము ఇంకా అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తే. ఇక్కడ మా వదిన మటన్ కర్రీ చేస్తుంది. నేను వీడియో తీస్తూ ఉంటే సిగ్గుపడతా ఉంది. ఏంటో అందరూ ముఖాలు దాచేసుకుంటున్నారు నేను వీడియో తీస్తూ ఉంటే. మా అమ్మ ఒకటే ధైర్యంగా చూపిస్తుంది ఫేస్ని. ఇంకా మా అక్క కూతురు అయితే వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు, ఇక్కడే ఉండింది. సేమ్ ఊరు అని చెప్పాను కదా, గాయి గాయి అంటే నా వెనకాలే తిరుక్కుంటా ఉండింది పాపము. ఇంకా అక్కడ వాళ్ళ ఇంటికి కూడా అందరూ బంధువులంతా వచ్చి ఉంటారు కదా, అడుగుతూనే ఉన్నారంట లేకి అని. కానీ పోలేదు, పో అంటే కానీ పోకుండా ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి మా అమ్మమ్మ హాయి చెప్తుంది. మా లచ్చుకుట్టి బాగా ఖుషీగా ఉన్నట్టుండది. మా అమ్మమ్మ పేరు లక్ష్మి. మా ఇంట్లో అందరూ మా అన్న మా అక్క కొడుకులు అందరూ లచ్చుకుట్టి అని పిలుస్తారు. ఇక్కడ చూడండి అందరూ ఎలా నిద్రపోతున్నారో. అబ్బోడు నైట్ అంతా మేలుకొని ఉండి ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. లేకే నిద్ర రాలేదు అసలు. లేకే నైట్ అంతా బాగా నిద్రపోయింది. ఇంకంతే పగుల్లో లేసి కూర్చొని ఉంది. ఇలాంటి పండగలప్పుడు వీడియోలు తీయాలంటే చాలా కష్టము, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటుంది. అందరి దగ్గర తిట్టించుకోవాల్సింది ఉంటుంది. ఏదైనా పని చేసినా కానీ చేయలేదనే తిడతా ఉంటారు, వీడియోలు తీసుకుంటూ ఉంటావు అని చెప్తారు. ఆల్మోస్ట్ వంటలన్నీ కట్టెల పొయ్యి మీదే చేశారు. మిక్సీ ఉన్నా సరే రోట్లోనే రుబ్బారు పిండిని కూడా. ఎండలో చేస్తూ ఉండారు. అయినా హ్యాపీగా ఉంది. బయట చేస్తూ ఉన్నాయి ఎండలో ఏం తెలియదు, అందరూ ఉన్నారు కదా, హ్యాపీగా ఉండింది. మటన్ కర్రీ చేస్తూ ఉంది మా వదిన. ఇంట్లో మా అమ్మమ్మ దగ్గర కట్టెళ్ళేసి వచ్చేసరికి నాకు తెలియకుండా దాంట్లో మటన్ వేసేసి ఉన్నారు, వీడియో తీసుకోలేదు దాన్ని. ఈ విధంగా కొన్ని కొన్ని క్లిప్స్ మధ్యలో మిస్ అయిపోయాయి. చేది ఇందాక బాబుని పట్టుకొని ఉంది మా పెద్దమ్మ కూతురు. ఇక్కడ మా పెద్దమ్మ మనవరాలు మా అక్క కూతురు సిగ్గుపడతా ఉంది, నన్ను చూపివాక అంటుంది. అందరూ అలానే చెప్తారు కానీ నేను అందరినీ చూపించేస్తాను. ఇంకా కట్టెలు పొయ్యి ఖాళీగా లేదు, అందుకని స్టవ్ మీద చేస్తూ ఉన్నారు. వడలు అమ్మ వేస్తూ ఉంది. పిండి రోట్లో రుబ్బేసరికి బాగా టేస్టీగా ఉంది. ఆ వడపప్పుని నేను తీసుకెళ్ళాను, ఫస్ట్ నేను రుబ్బుతాను ఇవ్వండి అని చెప్పి. రోట్లో కొద్దిగా రుబ్బాను, ఫస్ట్ ఒకసారి రుబ్బాను, ఇంకా నా వల్ల కాలేదు, లేచి వచ్చేసినాను నేను వీడియో తీసుకోవాలి వండి అని చెప్పి. పాపం మొత్తం మా పెద్దమ్మే రుబ్బింది మళ్ళా. ఇక్కడ చూడండి మా హస్బెండ్ లాగిస్తున్నాడు. తనకి ఫేవరెట్ వడలకి ఆ విధంగా కర్రీ వేసుకొని తినడము. మా హస్బెండ్ ఎలా ఉన్నా తీసిన వీడియో ఏమనుకోడు, సైలెంట్గా చూస్తూ ఉంటాడు. నన్ను ఎందుకు చూపిస్తావని ఒకసారి అంటాడు, మళ్ళీ సైలెంట్గా అయిపోతాడు, తీస్తూ ఉంటే సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. నేను నాన్ వెజ్ తిన్నని మా అక్క మష్రూమ్ తెచ్చి బిర్యానీ చేసింది. ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా, వాళ్ళకి రిలేటివ్స్ కాబట్టి అందరిని పిలిచారు ఇక్కడికి. అందరూ వచ్చాము తినడానికి ఆఫ్టర్నూను. ఇంకా మా అక్క ఫోన్ చేసి రా నీకోసం మష్రూమ్ బిర్యానీ చేశాను రా రా అంటుంది. ఇంకా కొలుపు థర్స్డే వచ్చింది, చాలా వరకు నాన్ వెజ్ తినరు కాబట్టి ఇంకా మష్రూమ్ బిర్యానీ చేశారు మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇంకిక్కడ మా పెద్దమ్మ పెదనాన్న తినేసాము. ఇంకా ఈవినింగ్ ఇది మా ఊరు చెరువు. ఇక్కడ చెరువులో ఒక చెట్టు కింద శ్మశానం లాగా భావించి శివయ్య బొమ్మ వేసి అక్కడికి అమ్మవారిని తీసుకెళ్ళి కొన్ని ఆచారాలు పాటిస్తారు అక్కడ. వాటి వెనకాల ఉండే స్టోరీ నాకేమో తెలీదు, ఎవరిని అడిగినా కరెక్ట్గా చెప్పరు. వాళ్ళు చేస్తూ ఉంటే చూడడమే అంతే. చాలా పెద్ద చెరువు, ఇదే చెరువు ఇంటికి దగ్గరగా ఉంటుంది. మాది లాస్ట్ ఇల్లు అని చెప్పాను కదా, మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది చెరువు. ఇట్లా ఉంటుంది వ్యూ. చూడండి చెరువులో ఆ లాస్ట్కి తీసుకొచ్చారు. లాస్ట్లో అక్కడ చెట్టు దగ్గర శివయ్య బొమ్మ వేశారు, అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టారు. ఎంత జనాలు ఉన్నారు చూడండి, చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ కూడా వచ్చారు. మా ఊర్లో చెరువు స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యి ఆ ఎండింగ్ కట్ట దగ్గర వరకు వచ్చి లాస్ట్లో వేశారు. ఆ కట్ట ఎక్కి ఆ పక్క దిగితే ఇంకొక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో వాళ్ళు అందరూ వచ్చారు.
ఇంకా ఇక్కడ వేషాలు వేసుకున్నారు, చాలామంది కాపులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళని ఎవరిని వెంటనే ఇక్కడికి రానివ్వలేదు. అక్కడ చూడండి చాలామందికి అంటే దేవుళ్ళు కూడా వస్తూ ఉంటుంది కదా, వాళ్ళని ఎవరిని వెంటనే అక్కడికి రానివ్వలేదు. ఇంకా అందరినీ తరుముకుంటూ పరిగిస్తున్నారు. ఇక్కడ చూడండి కర్పూరాలన్నీ వెలిగించారు బొమ్మ పైన. ఇక్కడ అందరిని తరుముకొని పరిగిస్తున్నారు చూడు. అక్కడికి ఎవరు బ్లాక్ కలర్ వేసుకెళ్ళకూడదు బట్టల్ని. మా ఆయనకి చెప్పిన మార్నింగ్ అంతా బ్లాకే వేసుకున్నారు. ఇంకా భయపెట్టించిన ఆయన వచ్చి పేక్ గొరికేస్తాడని చెప్పి. అదట గొరికేస్తారు పేక్ అంటే, నా తెలియదు ఎవరు వేసుకోరు, నువ్వు వేసుకొని వస్తే పేక్ గొరికేస్తాడని చెప్పినాను. షర్ట్ మార్చుకొని వచ్చాడు. అక్కడ చూడండి 3 times ఆ విధంగా బొమ్మ చుట్టూ తిరిగి పైకెక్కి ఆ కర్పూరాలన్నీ కొండెక్కి చేస్తారు. ఇంకా అంతే, ఆ మట్టిని మొత్తం పక్కకు తీసేస్తారు అందరూ కొద్దిగా వెళ్ళి. వీళ్ళందరూ కాపు కట్టుకొని ఉన్న వాళ్ళు, అందులో దేవుడు వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. చాలా బాగా చేశారు అసలు. చాలా ఇయర్స్ తర్వాత 20 years తర్వాత, అంటే దానికి ముందు నాకు అసలు గుర్తు కూడా లేదు. 20 years తర్వాత ఇప్పుడు చేశారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా అర్థం కాలేదు చాలా వరకు నాకైతే. ఇంకా ఆ కర్పూరాలన్నీ కొండెక్కిచ్చేసి ఆ పట్ట దానిపైన వేసి అక్కడ ఉండే మట్టిని మొత్తము కదిపేశారనమాట కొద్దిగా. ఇక్కడ చూడండి వెనక్కి దేవుడు వచ్చిండు. అది అక్కడ భయం వేసింది. మా అత్త కూతురు అయితే బ్లాక్ కలర్ శారీ రెడ్ కలర్ కాంబినేషన్లో కట్టుకొని వచ్చేసింది. చాలా భయం వేసింది. దాని కూడా ఎవరు ఏం చేయలేదులేండి, కానీ భయం వేసింది. ఎవరు వేసుకోరాలేదు అక్కడికి. మేము ఆల్రెడీ చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు మా మేనమామ కూతుర్లు. అక్కకి తెలియకుండా అలానే వేసుకొచ్చేసింది. ఇంకా అక్కడ అది అయిపోయిన వెంటనే ఇంక ఇంటికి తిరిగి వచ్చేసాము. మా మేనమామ కూతుర్లు, ఈ పాప పేరు దుర్గా, ఆ అక్కే చెప్పింది బ్లాక్ శారీ వేసుకునింది, వాణి పేరు. వాళ్ళ పిల్లోళ్ళు ఇక్కడ. మా అమ్మమ్మకి ఒక కొడుకు 2 కూతుర్లు. వాళ్ళిద్దరూ కొడుకు పిల్లలు. మాలాగా వాళ్ళు కూడా 2 కూతుర్లే. ఇంకా మా పెద్దమ్మకి ఒక కూతురు 2 కొడుకులు. ఇక్కడ చూడండి అందరూ ముచ్చట్లు పెట్టుకొని ఉండారు. అక్కడ వైట్ కలర్ శారీ మా పెద్దమ్మ, ఇక్కడ పింక్ కలర్లో శారీ వేసుకుంది మా అక్క, మా పెద్దమ్మ కూతురు. మా అన్న వాళ్ళు రాలేదు, డ్యూటీకి వెళ్ళారు, సెలవు లేదంట. మా వదిన వాళ్ళు పిల్లలు వచ్చారు. ఇక్కడ మా అమ్మ, మన బుడ్డోడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. ఈ సైడ్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది వీధిలో, అంటే ఎక్కువ బండులు రావడం అతంతా ఏముండదు లాస్ట్ కాబట్టి. లేకే బాగా పండగ చేసుకుంటూ ఉన్నట్టుంది, ఆడుకోవడానికి పిల్లలు వచ్చారు. ఇదే అండి మా ఇల్లు. మా అమ్మ చాలా కష్టపడి కట్టింది. మా నాన్న లేరు, నా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ చాలా కష్టపడి కట్టింది ఆ ఇల్లుని. నేను 6th class చదువుతూ ఉన్నప్పుడు. ఇంకా బయలుదేరి ఊరు వెళ్తున్నాము, తిరుపతి వెళ్ళిపోతున్నాము. చాలా బాధగా ఉంది ఊరిని వదిలేసి వచ్చేసేదానికి. ఇంకంతే, మా అమ్మ కూడా మాతో పాటు తిరుపతికి వచ్చేస్తుంది. ఏదైనా పండగలు అయినప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఊరికి వస్తాము. మా ఊరు చుట్టుపక్కల చాలా బాగుంటుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలు ఉంటుంది, అడవుల మధ్యలో పొలాలు, చుట్టుపక్కల బాగుంటుంది అసలు. ఇక్కడ చూడండి ఎర్రమట్టి ఉంటుంది ఇదంతా. ఊరు వదిలి వెళ్తూ ఉంటే చాలా బాధగా ఉంది అసలు. ఇంకా వెళ్ళాలి కదా, తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అంతే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.